సంఘాలు చెడిపోకూడదు, సంఘాలు పాడవకూడదు, ఎట్టి పరిస్థితుల్లో సంఘాలు విడవబడకూడదని అపోస్తలుడైనటువంటి పౌలు సంఘం పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరిచినటువంటి సందర్భాలు తను రాసిన పత్రికల్లో చాలా ఉన్నాయి. ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికల్లో కూడా తను అనుకున్నటువంటి విషయాలు, దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు సంఘానికి తెలియజేసినాడు. మనమందరం ఒకటే కదా, పౌలు ఎవరు, అపోలో ఎవరు, మనమందరం ఒకటే క్రీస్తులో. డినామినేషన్లో ఒకవేళ వ్యత్యాసం ఉండొచ్చు, కానీ ఏ డినామినేషన్లో ఉన్నా మనమందరము క్రీస్తును నమ్మినటువంటి వాళ్ళమే, మనమందరము చదును చేయబడిన వాళ్ళమే, మనమందరం నాటబడిన వాళ్ళమే, మనమందరం కట్టబడినటువంటి వారమే నీటి ద్వారా. కాబట్టి ఇందులో భేదాభిప్రాయాలు వద్దు, అందరము ఒకటే శరీరం అని బలపరుస్తూ మనల్ని వృద్ధి చేసేది ఎవరో అని వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనల్ని వృద్ధి చేయువాడు దేవుడే, మనల్ని వృద్ధి చేయువాడు దేవుడే, ఇంకెవరు కాదు. ఒక సేవకుడు కాదు, ఒక సువార్థికుడు కాదు, ఒక విశ్వాసి కాదు, ఒక కాపరి కాదు, ఇంకెవరు కాదు. కాపర్ల ద్వారా, సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా, బిలీవర్స్ ద్వారా మనల్ని అభివృద్ధి పరచువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చెప్పలుడి దేవుడి నామాన్ని మహిమపరచుదాం.